ఈరోజు మరి సింగవరపుకోట నియోజకవర్గంలో గత సెప్టెంబర్ 2వ తారీఖున మా జనసేన అధ్యక్షులు వారు మరి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన మరి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మా పార్టీ తరఫున మేము స్థానికంగా దేవిగోమ సెంటర్లో మరి కొన్ని ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. మరి ఈ ఫ్లెక్సీలు పెట్టినప్పుడు మరి స్థానికంగా మరి నిన్న మరి స్థానిక నాయకులైన ఎమ్మెల్సీ రఘురాజు గారు మా ప్రమేయం లేకుండా మాకు కనీసం ఇంటిమేషన్ ఇవ్వకుండా మరి ఉప ముఖ్యమంత్రి అని ఇది కూడా లేకుండా ఫ్లెక్సీలన్నీ తొలగించి ఆయన ఫ్లెక్సీలు కట్టుకోవడం జరిగింది. ఇదేమని అడిగితే ఇది పంచాయతీ ప్రెసిడెంట్ అయిన మరి ఆవిడ కూడా మా మీద వాళ్ళ హస్బెండ్ కూడా మా మీద మా నాయకుల మీద జులుం చలాయించడం, మా మీద తిరిగి పోలీస్ స్టేషన్లో రివర్స్ కేసు పెట్టడం గట్రా జరగడం జరుగుతుంది. మరి అదేవిధంగా మీకు కూడా ఎమ్మెల్యే గారికి ఈ విషయం చెప్పడం జరిగింది. చెప్తే ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడితే మరి ఉప ముఖ్యమంత్రి గారికి కదమ్మా మీరు ఆ మాత్రమైనా సరే మీరు గౌరవం ఇవ్వాలి కదా, మరి ఫ్లెక్సీ తొలగించేటప్పుడు ఒక స్థానిక లీడర్కి ఇచ్చే విలువ కూడా మీరు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ అయిన ఉప ముఖ్యమంత్రి గారికి మరి మనం ఇవ్వాలి కదా, ఆయన ఫ్లెక్సీని మనం దగ్గరుండి తీయించకుండా కాపాడాల్సిన బాధ్యత తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఆ ప్రెసిడెంట్ గారికి కూడా చెప్పడం జరిగింది. అయినా సరే వాళ్ళు బేఖాతరుగా ఫ్లెక్సీని తొలగించి మరి ఆ స్థానంలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో అన్ని తీసి ఆ ఇష్టం వచ్చినట్టు మరి దేవబొమ్మ కోడలు కానీ మొత్తం ఈ ఎస్కోట్లో మొత్తం అంతా ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు రఘురాజు గారి ఫ్లెక్సీలు పెట్టుకోవడం జరిగింది. ఫ్లెక్సీలు పెట్టుకోవడం తప్పే లేదు. మేము 5 ఫ్లెక్సీలు పెట్టాం సెంటర్లో. ఆ 5 ఫ్లెక్సీలు మినహాయించి మిగతా ఖాళీ ప్లేస్ అంతా ఉంది, ఎక్కడ పెట్టుకున్నా మనకి ఇబ్బంది ఉండదు. కానీ ఆ 5 ఫ్లెక్సీలు కూడా తీసేసి ముందుగా ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు ఈ యొక్క సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే నిన్న ఉదయం ఫ్లెక్సీల తొలగింపులో వైసీపీ సస్పెండ్ అయిన ఒక ఎమ్మెల్యే రఘురాజు అనే వ్యక్తి, ఎమ్మెల్సీ రఘురాజు గారు రేపు బర్త్డే కారణంగా మేము మొన్న 2వ తారీఖున మా జనసైనికులందరూ కూడా అందరూ డబ్బులు కూడుకొని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఒక 5 ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. మాది కూడా మా జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మా పర్యావరణ శాఖలో ఉన్న కారణంగా పర్యావరణం తగ్గట్టుగా మేము కూడా ఆయన బాటలో ఎక్కువ ఫ్లెక్సీలు పెట్టొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే తుఫాన్ కారణంగా కూడా పండగ హడావుడి చేయొద్దని, తక్కువ ఫ్లెక్సీలు పెట్టమని, పర్యావరణాన్ని కాపాడమని, మొక్కలు నాటమని చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్క ఇంట్లో ఒక మొక్క నాటాలనే కార్యక్రమంతో మేము మొక్కలు 5 మండలాల్లో కూడా వేయడం జరిగింది. కొత్త బస్సులో అలాగే ఎస్కోట్లో కూడా ఎల్కోట్లో ఈ మొక్కల కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే బ్లడ్ క్యాంపులు పెట్టడం జరిగింది. ఏదైనా పుట్టినరోజు అయినట్లయితే ఇలాంటి తుఫాను సమయంలో మన దగ్గర డబ్బులు ఉంటే ఆర్థిక సాయం చేయాలి తప్ప బాధితులకు ఇలా ఫ్లెక్సీలతోని అటాసులు చేసుకొని ఏదో ఒక పార్టీ లేదు, ఆయన వైసీపీలో ఉన్నాడో తెలియట్లేదు, టీడీపీలో ఉన్నాడో తెలియదు, మా జనసేన పార్టీ దగ్గరికి వచ్చి మీరు జనసేన అని చెప్తాడు, టీడీపీకి వెళ్ళి మీరు టీడీపీ అని చెప్తాడు, వైసీపీ దగ్గరికి వెళ్ళి మీరు వైసీపీ పార్టీలో ఉన్నాక నా ఎమ్మెల్సీ ఇది కాదు అని చెప్పి అంటున్నాడు. ఆయన వ్యక్తిగత మాకు అనవసరం, ఆయన ఎలాంటి మాకు అనవసరం. కానీ నిన్న ఉదయం ఆయన ఫోన్ చేసి మా 5 ఫ్లెక్సీలు తొలగిస్తామని చెప్పడం జరిగింది. నేను దానికి చాలా ప్లేసులు ఉన్నాయి, మీరు కట్టుకోండి, మా 5 ఫ్లెక్సీలు మాత్రం తీయకండి, మా యొక్క అభిమానుల యొక్క మనసు గాయపరచకండి, మీ సరదాల కోసం మమ్మల్ని బాధ పెట్టకండి అని చెప్పడం జరిగింది. అయినా సరే ఆ యొక్క పంచాయతీ సర్పంచ్ ఆయన చేతిలో ఉన్నారని చెప్పేసి ఆ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ఏదో రిసిప్ట్ కట్టించేసి మేము పర్మిషన్ తీసుకున్నామని చెప్పి సడన్గా జీవో తీసుకొచ్చి ఎప్పుడు 2 నెలల్లో జీవో తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇంతవరకు ఎన్నో ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. అయినా సరే ఇప్పుడు వచ్చి మేము ఇప్పుడు పంచాయతీ ఆఫీస్లో వెళ్ళి చెక్ చేయడం జరిగింది. 2 రసీదులు ఉన్నాయి. అది కూడా మొన్న ఎలక్షన్ టైంలో కోళ్ళ కుమార్ గారు తీసుకున్నారని చెప్పడం జరిగింది. అంటే 2 నెలల నుంచి ఇంతవరకు ఒక ఫ్లెక్సీ కూడా కట్టలేదా ఎస్కోట్లో? మరి ఇంతవరకు పంచాయతీ సభ్యులందరూ కూడా ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు చూడకుండా? పంచాయతీ ఆధారం లేదు, ఒకటంత కార్యక్రమాలు ఉన్నాయి, సర్పంచ్ చేయవలసినవి అభివృద్ధి కార్యక్రమాలు మైండ్ పెట్టాలి, లేదంటే శుభ్రంగా మైండ్ పెట్టాలి, కాలువలు ఎలాంటి ఉన్నాయి అవన్నీ కూడా పట్టకుండా ఈ పుట్టినరోజు కార్యక్రమాలకి
అలాగా సరదాగా చెప్పేసి ఎక్స్పోర్ట్ మొత్తం ఫ్లెక్సీలు పెట్టడం వల్ల ఇప్పుడు రేపు వర్షాకాలం ఒకటి ఈ గాలి వేసినట్లయితే ఆ ఫ్లెక్సీలు ఎవరైనా పెడితే దాని బాధ్యత. సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా మన రాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ అయిన కనీసం వాల్యూ లేకున్నా, కనీసం గౌరవం లేకున్నా ఒక లోకల్లో ఉన్న ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన, ఎమ్మెల్సీ క్యాండిడేట్ అయిన రఘురాజ్ గారు ఇలా చేయడం కరెక్ట్ కాదండి ఏదైనా కానీ. ఎందుకంటే ఒక నాయకుడికి ఇంకొక నాయకుడు ఎప్పుడు కూడా గౌరవం ఇచ్చుకోవాలి, పుచ్చుకోవాలి. అలాగే మన పంచాయతీలో ఉన్న ప్రెసిడెంట్లు కూడా అలాగే సపోర్ట్ చేసి మొత్తం బ్యానర్లు అన్నీ కూడా తీసేసి సెప్టెంబర్ 2న పెట్టిన బ్యానర్లు ఇప్పుడు మొత్తం తొలగించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదైతే మాత్రం మేము ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది, లలిత కుమారి గారికి, మేడం గారికి చెప్పాం. అలాగే ఎస్కోటలో ఉన్న పోలీస్ స్టేషన్లో సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నామండి. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదండి ఇది. ఎందుకంటే వాళ్ళు 2 పార్టీలకు చెందిన నాయకులు ఉన్నారు అక్కడే, ఆ ఇంట్లోనే ఉన్నా కూడా ఇలా చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి గౌరవం ఇవ్వలేదండి. గౌరవం ఇచ్చినట్లయితే ఏం చక్క కూడా ఇప్పుడు మేము పెట్టిన 5 బ్యానర్లో ఒక 2-3 ఉంచేసి 2 బ్యానర్లు తీసేసైనా ఫోన్ పెట్టుకోవచ్చు. అసలు మొత్తం తొలగించడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది కరెక్ట్ కాదండి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జై హింద్, జై జనసేన.